హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరో సరికొత్తమైన టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు టాపిక్ ఏంటంటే దోమలకు బల్లులకు గుడ్ బై అనేది మీరు ఆల్రెడీ చూసారు కదా. దానికోసమని ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. గుడ్ నైట్ అనేది అందరికీ అంత మంచిది కాదండి. అది మంచిది కాదని చెప్పేసి ఇలా బ్యాట్స్ కూడా వాడుతుంటాం. ఇది మనం బ్యాట్ పట్టుకొని అంతటా తిరుగుతుంటేనే ఆ దోమలు అనేది దీనికి తగిలినప్పుడే చిట్పట్ అంటుంది అంతే. అంతకుమించి ఎక్కువ వర్క్ అయితే అవ్వదు. ఇది కూడా వేస్టేనండి. మరి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో దోమలకు గుడ్ బై చెప్పాలంటే ఎలా అనేది చూస్తుంటే సెర్చ్ చేయగా ఇది దొరికింది. సెర్చ్ చేయడం అని కాదు, మా అక్క అయితే చిన్నక్క తను చెప్పింది. తను ఆల్రెడీ వాడింది, రివ్యూ కూడా బాగుందంటేనే నేను కూడా వాడి మీకు రివ్యూ ఇస్తున్నాను. అన్బాక్సింగ్ చేశాను కదా, అప్పుడు వీడియో తీసుకున్నాను. తర్వాత వాడిన తర్వాత 2-3 డేస్ వాడిన తర్వాత రిజల్ట్ అనిపిస్తేనే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది మనకి ఛార్జింగ్ అయితే పెట్టుకుంటాం కదా, అలా ఎలక్ట్రిక్తోని ఉంటుందండి. స్విచ్కి కనెక్ట్ చేసి హీట్ అయిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పచ్చకర్పూరం అంటారండి. ఈ పచ్చకర్పూరం అనేది చాలా హెల్త్కి కూడా మంచిదే. ఇది వేస్తుంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుంది, పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. హీట్ అయిన తర్వాత ఇందులో వేస్తే పొగ అనేది వస్తుంది. అలా కాసేపు అయిన తర్వాత ఆ పొగ అంతా స్ప్రెడ్ అవుతుంది. దానివల్ల దోమలు బల్లులు అనేటివి ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. కంప్లీట్గా వీడియో చూడండి. ఎలా వాడాలి, ఎలా వేయాలి అనేది కంప్లీట్గా చూపిస్తాను. స్కిప్ అయితే చేయకుండా చూడండి వీడియో మొత్తం. వీడియో నచ్చితే నన్ను లైక్ చేయండి, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. కొత్త యూట్యూబర్స్ని మోటివేట్ చేయడానికి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఛానల్స్. నన్ను ఎంకరేజ్ చేయడానికి కోసం లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తేనే ఎక్కువ మందికి అనేది రీచ్ అవుతుంది. తప్పకుండా మర్చిపోకుండా లైక్ అయితే చేయండి. ఇలా మనం స్విచ్కి కనెక్ట్ చేసుకొని స్విచ్ ఆన్ చేసుకోవాలి. స్విచ్ ఆన్ చేస్తే ఇలా లైట్ ఆన్ అవుతుంది. మనం ఇంట్లో 0 బల్బ్ అయితే వాడతాం కదా, దాని రీప్లేస్గా ఇది వాడుకోవచ్చు. లైట్లన్నీ ఆఫ్ చేస్తే మనకి ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇలా కాస్త హీట్ అయిన తర్వాత ఇలా పచ్చకర్పూరం అనేది వేసుకోవాలి. లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తే మనకి 0 బల్బ్ ఎలా అయితే యూజ్ అవుతుందో అలా యూజ్ అవుతుంది. చూడండి, నేను లైట్స్ అయితే అన్నీ ఆఫ్ చేశాను. ఇక్కడ మనకి కనిపించే లైట్ వచ్చేసి మనకి కపూర్ లైట్ వినాయకుడు ఉంది కదా, దాని లైటే షైన్ అవుతూ ఉంది. మనం నైట్ అంతా ఈ కర్పూరం అనేది వేసిన తర్వాత అది పొగంతా అయిపోయాక ఇక్కడ ఒక స్విచ్ అయితే ఉంటుంది. ఆ స్విచ్ ఆన్ చేసుకుంటే పొగ వస్తుంది. చూసారా, ఇలా పొగ వచ్చిన తర్వాత సైడ్కున్న లైట్ వస్తుంది కదా, దాని పక్కన ఒక స్విచ్ బటన్ ఉంటుంది చిన్నది, అది ఆఫ్ చేసుకోవాలి. నైట్ అంతా ఇది 0 బల్బ్ లాగా మనం ఆన్ చేసుకోవచ్చు, బెడ్ లైట్ లాగా. చూసారా, పచ్చకర్పూరం అనేది ఇది గిన్నె పైన ఒకటి చిన్న వచ్చింది కదా, అది హీట్ అవుతున్న కొద్దీ స్లోగా కరుగుతూ మనకి పొగ అనేది ఇల్లంతా స్ప్రెడ్ అవుతుంది. ఇలా స్ప్రెడ్ అవ్వడం వల్ల ఈ పొగకి జలుబు దగ్గు ఉన్న వాళ్ళకి కూడా తగ్గిపోతుంది. అసలుకైతే జలుబు దగ్గు కావు, ఒకవేళ వచ్చినా కూడా ఈ పొగ వల్ల తగ్గిపోతుంది త్వరగానే. మీరు కూడా ఒకసారి వాడి చూడండి. మీరు ఎవరైనా వాడితే కామెంట్ అనేది చేయండి. ఇలా కరిగిన తర్వాత పొగ వస్తుంది. చూసారా, పొగ అయితే అబ్జర్వ్ చేశారు కదా. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరికైనా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఉంటే ఈ వీడియో అనేది షేర్ చేయండి. తప్పకుండా యూజ్ ఉంటుందండి. నాకైతే వర్క్ అయింది. చాలా అంటే చాలా అన్ని ట్రై చేశాను. నెట్ కూడా వాడాను. బాబున్నాడు కాబట్టి నెట్ వాడాను, కానీ ఆ నెట్ ఎక్కడంటే అక్కడ పెట్టలేం కదండి. ఇదైతే ఈవినింగ్ వరకు దోమలు వస్తాయి కదా, దానికి ముందు పెట్టుకుంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇల్లంతా స్ప్రెడ్ అయితే పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది. ఏ నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా మొత్తం పోతుంది. వినాయకుడు చూసారా, లైట్స్ అన్నీ ఆఫ్ చేశాక ఇలా ఆన్ చేసుకుంటే లైటింగ్ చూస్తూనే చాలా ప్రశాంతంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.